సర్ప్రక్రియ మైనార్టీల ఓట్లను తొలగించే కార్యక్రమం కాదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ పాషా స్పష్టం చేశారు. కేవలం నకిలీ ఓట్లు తొలగించడానికి మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. అన్య దేశాల వారికి ఇక్కడ ఓట్లు ఉండవని ఆయన వివరించారు. అన్ని వర్గాలను, మతాలను సమన్వయంతో చూసేది బీజేపీ మాత్రమేనని భాషా వివరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ పాషా మాట్లాడుతూ సర్ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2002లో ఈ ప్రక్రియ మొదలైందన్నారు. 24 ఏళ్ల తర్వాత ఎన్నికల సంఘం తిరిగి ఈ ప్రక్రియను చేపట్టిందని స్పష్టం చేశారు. సర్ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఎన్నో అపోహలు ఉన్నాయని, మైనార్టీల ఓట్లు తొలగించడానికే అమలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇతర దేశాల వారికి ఓట్లు ఉండరాదని, ఒకవేళ ఉంటే అవి ఎలా వచ్చాయో పరిశీలిస్తారని, 2 చోట్ల ఓట్లు ఉన్నవారిని ఒక చోట తొలగిస్తారని తెలిపారు. సర్ప్రక్రియపై ఎలాంటి సమస్య లేకపోయినా సమస్య ఉన్నట్లుగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. తిరుపతిలో దొంగ ఓటర్లతో ఓట్లు వేయించాలని ప్రయత్నించింది వైసీపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వారి ఓట్లను 2 చోట్ల ఓట్లు ఉన్నా వారి ఓట్లను జాబితా నుండి తొలగించడమే సర్ప్రక్రియ ఉద్దేశమన్నారు. అన్ని వర్గాలను, మతాలను సమన్వయంతో చూసేది బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు, అబద్ధాలు బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని, ఇలాంటివి నమ్మవద్దని భాష ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అపోహల్ని తొలగించడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బీజేపీలో అధికారంలో ఉంది కాబట్టి, ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ టైంలో వచ్చింది కాబట్టి మైనార్టీ ఓట్లు తీసేస్తారన్న అపోహ భారతదేశం మొత్తం నడుస్తుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంటు 2002, 2005 టైంలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో, స్టేట్లో కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి మైనార్టీస్ ఓట్లు తీసేస్తారు అని కొన్ని రాజకీయ పార్టీలే ప్రజలకి చెప్పి మోసం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. దానికి చెక్ పెట్టడానికే భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారు సబ్కే సాత్ సబ్కే వికాస్, ఇందులో ముస్లిం, క్రిస్టియన్, జైన్స్, బుద్ధులు, సిక్కులు, హిందువులు అంటూ ఏమి ఉండదు. భారతీయులు అందరినీ సమానంగా చూసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, మనం పశ్చిమ బెంగాల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో హిందూ ఓట్లు పోయినాయి, ముస్లిం ఓట్లు పోయినాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చినప్పుడు కేవలం ముస్లిమ్స్నే భయపెడుతూ ముస్లిమ్స్ ఓట్లు తీసేస్తారన్న ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఆ ప్రచారాన్ని పక్కన పెట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎస్ఐఆర్ మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆ అపోహలన్నీ తొలగించడానికి. భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కనుక అలా మాట్లాడేవాళ్ళు కాదు. వేరే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అలాగే మన స్టేట్లో వేరే స్టేట్లో అక్కడ ఓటేస్తున్నారు, ఇక్కడ ఓటేస్తున్నారు. అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో ఓటేసి సాయంత్రానికి వేరే ఊరు వెళ్ళి ఓటేస్తున్నారు. ఇవన్నీ పోయి ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. ఆ ఓటు మ్యాపింగ్ ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటే వేయాలి. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఓటు యాక్చువల్గా వాళ్ళకి ఉండదు. ఉంటే ఎలా ఉందనేది చూస్తారు. ఇందులో అబ్జర్వేషన్ ఉంటుంది. అన్నీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎస్ఐఆర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాజీ గారిని ఉన్నారు కాబట్టి ఆయన ఎస్ఐఆర్ గురించి క్లుప్తంగా ఆయన చక్కగా వివరిస్తారు. దానికి ముందుగా రాష్ట్ర మీడియా కన్వీనర్ దిలీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీద ఏదైతే ఇవాళ మైనార్టీ మోర్చా మీడియా ముందు ఈ సమావేశం పిలిచారో, ఇది ఇవాళ ఎన్నో అపోహలు తొలగించే ప్రెస్ కాన్ఫరెన్సు. ఎందుకంటే మైనారిటీల మీద చిన్నచూపు భారతీయ జనతా పార్టీ చూస్తుందనే ఒక తప్పుడు ప్రచారం ఏదైతే రాహుల్ గాంధీ
ఆయన టీం ఏదైతే చేస్తున్నారో ఇటువంటి అపోహల్ని తొలగిస్తమే దీని ముఖ్య ఉద్దేశం. సర్ అనేది ఇవాళ కొత్త కాదు. ఇప్పటికి ఈ 60-70 ఏళ్లలో ఇది ఎన్నోసార్లు వచ్చింది. దాన్ని బట్టి ఎన్నో ఓట్లు డూప్లికేషన్ అవ్వకుండా అట్లానే బయట దేశస్తులు వచ్చి ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే చేయటానికి మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసిందో ఇది దేశం అందరి ముందు ఉంది. అదొక పెద్ద ఉదాహరణ మనందరికీ. అటువంటి తప్పిదాలు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకుండా వీలైనంత వరకు ఆ ఓట్లు తొలగిస్తానికి అటువంటి పద్ధతిని తీసుకురావటం ఇది కొత్త కాదు. కానీ మైనారిటీల మీద ఇది ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని ముఖ్య ఉద్దేశంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే మన అధికార ప్రతినిధి బాజీ గారు దీన్ని సవివరంగా మీ అందరికీ దీన్ని చెప్తారు. రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించినటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. జరిగిన ప్రతి చోట ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. మొన్న మనం చూసాం, పశ్చిమ బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 24 సంవత్సరాల తర్వాత ఈరోజు జరుగుతున్నది. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అధికారుల యొక్క పర్యవేక్షణలో, కలెక్టర్ స్థాయి యొక్క జిల్లా అధికారి పర్యవేక్షణలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అధికారుల పర్యవేక్షణలో జరిగేటువంటి కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన వారు వారి వారి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారితో కలుపుకొని ఇంటింటికి వెళ్ళి ఫారం నెంబరు 6 కానీ కొత్త ఓట్లు చేర్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 7 కానీ చిరునామాలు మార్చుకునేటువంటి క్రమం, ఫారం నెంబరు 8 కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వారిని తీసేటువంటి క్రమం, ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటి ఇచ్చి ఆ ఫామ్ ప్రకారం ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నది. 100కి 100% జరుగుతుంది. ఇక్కడ సమస్యల ఇప్పుడు ఈ పత్రికా సమావేశం నేపథ్యం ఎందుకనంటే మైనారిటీ యొక్క సమాజంలో అప్పుడే కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు గందరగోళాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక్కడ కూడా మైనారిటీలో ఓట్లని ఉద్దేశపూర్వకంగా తీసేస్తారని తాతల దగ్గర నుంచి అడిగి, ఆ తాతలు ఏ తాతలకు పుట్టారో అడిగి, అసలు ఎప్పుడెప్పుడు తరాల నుంచి ఉన్నారో మొత్తం అడిగి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారని ఇటువంటి ప్రచారాన్ని చేసే కార్యక్రమానికి నడుం కట్టారు. గతంలో కూడా ఇలాగే నరేంద్ర మోడీ గారు సిఐఏ పెట్టినప్పుడు కూడా మొత్తం ముస్లింల్ని ఖాళీ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఊరు బయట, దేశం బయట అయితే దేశం బయట బోనుల్లో పెట్టేస్తారు, ఇక్కడ ఎవరు ఉంచరని చెప్పని ప్రచారం చేసి మదర్సాలో ఉన్న పిల్లల దగ్గర నుంచి మసీదుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల వరకు రోడ్ల మీద నిరసన ప్రదర్శనలు చేసి అనేక గందరగోళాలు సృష్టించారు. మేము వారిని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా యొక్క నాయకులతో పాటు కలిసి సయ్యద్ బాషా గారితో కలిసి మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒక్కడంటే ఒక్కడిని ఈ దేశం నుంచి ముస్లింని ఈ దేశం నుంచి పంపించడం జరిగిందా అని మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని మీకు ఇంత మునుపు ప్రచారం చేసిన వాళ్ళని నిలబెట్టి అడగండి. అదేవిధంగా ఇప్పుడు అడుగుతున్న వాళ్ళకు కూడా చెప్పండి. ఈ యొక్క ప్రక్రియ మొత్తం రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు వస్తారు, తెలుగుదేశం వస్తారు, జనసేన వస్తారు, భారతీయ జనతా పార్టీ వస్తారు, అలాగే వైసీపీ వస్తారు, కాంగ్రెస్ వస్తారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ ఏజెంట్లు వచ్చి బిఎల్ఓ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో ఆ ఆఫీసర్కి ఈ బిఎల్ఏ 2 అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఉన్నటువంటి 5 ఓట్ల మీద కూడా వాళ్ళ యొక్క కొత్త ఓట్లు వచ్చినాయా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా, ఎవరైనా అద్దెదారులు మారారా, లేకపోతే చిరునామాలు మారటం జరిగిందా, లేకపోతే ఎవరైనా ఇందులో మరణించడం జరిగిందా అనేటువంటి డీటెయిల్స్తో పాటుగా ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని ఓట్లు ఇచ్చేటువంటి ప్రక్రియ చేస్తారు. ఇదంతా ఈరోజు మొదలయ్యి వచ్చే నెల 15వ తారీఖు వరకు జరిగిన తర్వాత మళ్ళీ 1 వారం రోజుల పాటు దీని మీద అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత దీని యొక్క ముసాయిదా జాబితాని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 22 సుమారు ఆ టైంలో ముసాయిదా జాబితా తర్వాత కూడా ఏమన్నా కావాలి అనుకుంటే మళ్ళీ కూడా ఎక్కించేటువంటి ప్రక్రియ జరుగుతూనే ఒక వెబ్సైట్ని ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో వాళ్ళు నేరుగా ఎక్కించుకునేటువంటి అవకాశం కూడా ఉంది.
ఇకపోతే ఈ ఏదైతే ఉద్దేశ ప్రకారం ఈ చెడ్డ ప్రచారం చేస్తున్నారో ఈ చెడ్డ ప్రచారం చేసేటువంటి వ్యక్తులకు మాత్రం మేము క్లియర్గా చెప్పదలిసింది ఒకటి, సమాజంలో అసమానతలతో కూడినటువంటి వర్గ వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నాలు మానుకోండి. ఇటువంటి ప్రయత్నాలు చేసి సమాజంలో బతికేటువంటి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని విడదీసేటువంటి ప్రక్రియ చేపట్టవద్దు. చేయటం వల్ల జరిగేది ఏమిటంటే రేపు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమాయకంగా బలైపోతారు తప్ప దీనిలో లబ్ధి కలిగేటువంటి పరిస్థితి ఏమాత్రం ఉండదు. మనకి తెలుసు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లేనటువంటి సమస్యని ఉందన్నట్టుగా చూపించి అధికారం కోల్పోయిన తర్వాత మతి చెడిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళ బాధితుల్ని అబద్ధం పేరు మీద సాక్షాత్తు గత ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ కాగితాలు చూపించి చూసారా అంత అన్యాయం జరిగిందని చెప్పని యాంకర్లా మాట్లాడేటువంటి స్థాయికి వచ్చేసినటువంటి ప్రతిపక్ష నేత యొక్క దీనావస్థను చూసి ఆంధ్ర ప్రజలు నవ్వుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటున్నానంటే తిరుపతిలో ఎన్నికలు జరిగినటువంటి సమయంలో దొంగ ఓట్లతో ఓట్లు వేసడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ బస్సుల్లో జనాలు తరలించిన తర్వాత క్లియర్గా కళ్ళ ముందు మన మైకులు మన మీడియా మిత్రుల యొక్క మైకులు తీసుకెళ్ళి మీ నాన్న పేరు ఏంటని కార్డు తీసుకుని అడిగితే నాన్న పేరు చెప్పలేనటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఏ ఊరు నుంచి వచ్చావంటే సరైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే నీకు సంబంధించినటువంటి ఈ ఓట్లో ఉన్నటువంటి వివరాలు చెప్పంటే చెప్పలేనటువంటి పరిస్థితి కానీ క్లియర్గా కళ్ళ ముందు కనపడిన వీడియో తర్వాత ఆనాడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున పురంధేశ్వరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, ఇప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు 10 మంది వెళ్ళి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన తర్వాత ఎంక్వైరీ జరిపి అక్కడ ఎన్నికల అధికారికి ఉన్నటువంటి కలెక్టర్ని వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజున ఏరేటువంటి ప్రక్రియ ఉంటే ఎవరిని ఏరుతారంటే నకిలీ ఓట్లను ఏరుతారు. ఏరేటువంటి తీసేసే ఓట్లు ఎవరి ఉంటాయంటే చనిపోయిన వాళ్ళ ఓట్లను తీసేస్తారు. ఈ ఇంకా తీసేవాళ్ళు ఎవరుంటారంటే ఇందాక మన భాషా గారు చెప్పినట్టుగా పొద్దున్న ఇక్కడ ఓటేసి సాయంత్రం ఇంకా వేరే చోట ఓటేసేవాడు ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు ఎగిరిపోయేటువంటి పరిస్థితి అవుతుంది. మనం పారదర్శకమైనటువంటి ఎన్నికల యొక్క ఖచ్చితమైనటువంటి ఓటర్ లిస్టు తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో మనం గౌరవించే వ్యక్తులుగా మనందరి మీద ఉంది. మనం ఆ లిస్టు తయారు చేసుకొని సమర్థవంతమైనటువంటి ప్రతి పోలింగ్ బూత్లో ఉండేటువంటి 1000 ఓట్లు ఏవైతే ఉన్నాయో 1000 ఓట్లకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కళ్ళు డేగ కళ్ళులా మారి ప్రతి ఒక్క ఓటర్ మీద ఉంటుంది. అక్రమంగా తొలగించినా ఊరుకోరు, అన్యాయంగా ఎక్కించినా ఊరుకోరు. ఇటువంటి స్థితిలో ఎక్కడా ఎటువంటి నష్టం కానీ లేకపోతే ఉద్దేశపూర్వకమైనటువంటి తొలగింపులు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ చేయదని భారతీయ జనతా పార్టీ మీద రాళ్ళు జిల్లేటువంటి కార్యక్రమం ప్రయత్నం మొదలెడతా ఉన్నారు. మతం పేరు మీద ప్రక్రియ చేస్తారు, మతం పేరు మీద ఓట్లు తీస్తారనేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని సమధర్మంతో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని సమాన భావనతో చూడగలిగేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనటువంటి వాస్తవాన్ని అనేక రాష్ట్రాలు గుర్తించినాయి. కాబట్టి ఇప్పుడు దాదాపు 28 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి దాని మీద అప్రస్తుత బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి కొన్ని కుహానా సెక్యులరిజం ఉన్నటువంటి పార్టీలు, సమాజ వ్యతిరేకమైనటువంటి శక్తులు, ఈ సమాజంలో ఉండి పరాయి దేశాలకి పూజ చేసేటువంటి దేశభక్తులు, అదేవిధంగా ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో మతం రంగు పులిమి ఏ విధమైన బురజాలని ప్రయత్నం చేసేటువంటి మిగతా యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి అధికారంలో లేనటువంటి పార్టీలు చేసేటువంటి అనవసరమైనటువంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దు. ఎందుకంటే నిజం నిద్రలేచే లోపల అబద్ధం ఊరు తిరిగి వస్తుందనేటువంటి వాస్తవాన్ని గమనించమని, అబద్ధాల మాయలో పడి అనవసరమైనటువంటి ప్రచారానికి మీరు ప్రలోభాలకి గురి కావద్దని, మేము ఖచ్చితమైనటువంటి సమగ్రమైనటువంటి ఎన్నికల పారదర్శక పద్ధతిలో ఎన్నికల యొక్క ఓటర్ లిస్టు తయారు చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఏ రకంగా అయితే ఏజెంట్లు ఉంటారో మిగతా రాజకీయ పార్టీల నుంచి ఏజెంట్లు ఉంటారు, అందరూ కలిసి చేస్తారు. ఎందుకంటే మీరు అంటే ఓటర్లుగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీకి సానుభూతిపరుడుగానో అభిమానిగానో కార్యకర్తగానో ఉంటారు. కాబట్టి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినప్పుడు ఆ రాజకీయ పార్టీకి చెబుతారు, ఆ రాజకీయ పార్టీ ఎన్నికల అధికారికి చెబుతుంది,
ఎన్నికల అధికారి ద్వారా అది నిజమా అబద్ధమా అని చెప్పి అనేది తీసేటువంటి పరిస్థితి అవుతుంది. అనవసరమైనటువంటి ప్రచారాలకి ప్రలోభాలకి లోనై విష ప్రచారానికి మీరు పడొద్దని, ఇబ్బందులు పడొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. తప్పుడు ప్రచారాల యొక్క ప్రలోభానికి గురయ్యి సమాజంలో వైషమ్యాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరగకుండా మనల్ని మనం కాపాడుకుందాం. మంచి ఎన్నికలు నిర్వహించుకోవడానికి 2022 తర్వాత ఈరోజు చేపడుతున్నటువంటి ఎన్నికల లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టుని సమగ్రంగా మన వాళ్ళని నిజాయితీ పరులు, నిజమైనటువంటి ఓటర్లను ఉంచే ప్రక్రియ చేద్దామని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని పెద్దలు సయ్యద్ బాషా గారిని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగా బీజేపీ చేస్తుంది కాబట్టే ఓటు తీసేస్తారని చెప్పి ముస్లిమ్స్లో ఒక రకమైన భయం క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మీ నాన్నగారిది, మీ తాతగారి సర్టిఫికేట్ కావాలి, ఇవేమి ఉండవు అక్కడ. ఆల్రెడీ ఓటు హక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావా, ఇంకో చాట వేస్తున్నావా ఓటు, అసలు ఈ రాష్ట్రం వాడివేనా, ఈ దేశం వాడివేనా చెక్ చేసుకుంటారు. అందులో భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఉంటారు, మిగతా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. బాజీ గారు చెప్పినట్టుగా ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో గాలి నీరు పిలుస్తున్నాం, తాగుతున్నాం, ఉంటున్నాం, ట్యాక్స్ కడుతున్నాం. మనం చేసే పని కూడా లీగల్గా చేస్తూ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ భారతదేశంలో 20% ఉన్న మైనార్టీస్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. అలా అని చెప్పేసి మిగతా రాజకీయ పక్షాలు ముస్లిమ్స్ని, కేవలం ముస్లిమ్స్నే టార్గెట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఉంచరు, పంపించేస్తారు. ప్రతి ఇంట్లో, ప్రతి మసీదులో కూడా ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇది కేవలం కల్పితం మాత్రమే. కావాలని రెచ్చగొట్టి కొంతమందిని రోడ్డు మీద తీసుకొచ్చి అల్లర్లు క్రియేట్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేస్తున్న పని. ఎవరు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు, ఎవరు అల్లర్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏ ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే ఇది పారదర్శకంగా జరుగుతున్న ప్రక్రియ. ఇంతకుముందు కూడా ఉంది. ఇంతకుముందు మరి ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేయలేదు? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనే. అలా ఏం ఉండదు. కేరళలో ఏం జరిగింది? కేరళ చక్కగా జరిగిపోయింది సర్ ప్రక్రియ. పశ్చిమ బెంగాల్లో మాత్రమే దీని మీద పెద్ద ఇష్యూ జరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ బంగ్లాదేశ్లో ముస్లిమ్స్తో పాటు హిందూ ఓట్లు కూడా పోయింది. నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, ఇక్కడ ఓటేస్తాను, మళ్ళీ తమిళనాడుకి వెళ్ళి ఓటేస్తా అంటే ఎలా కుదురుతుంది? అలాంటి వాటిని తీసేస్తారు మ్యాపింగ్ ద్వారా. అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంటాను, నేను కనిగిరిలోకి వెళ్ళి ఒంగోలుకి వెళ్ళి ఇంకో ఓటేస్తాను, అది కుదురుతుంది, వాటిని తొలగిస్తారు, కొత్త ఓట్లు ఇస్తారు, చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేస్తారు. ఇది జరిగే ప్రక్రియ. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అందరు ఏజెంట్లు ఉంటారు కాబట్టి ఒక కమిషనర్ అండర్లో, ఒక ఎలక్షన్ కమిషన్ దాంట్లో, ఒక కలెక్టర్ అండర్లో జరిగే ప్రక్రియ. దీనికి ముస్లిం సోదరులు ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ పని చేసుకుంటూ వాళ్ళు అడిగిన పత్రాలు చూపిస్తే చాలు. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు, అక్కడ ఉన్న ఏజెంట్ని సంప్రదించవచ్చు, లేదా మీరు ఏ పార్టీకి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ పార్టీ ఏజెంట్కి చెప్పండి మీ సమస్యను ఉంటే, వాళ్ళు క్లియర్ చేస్తారు. మరి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే మా మీడియా కన్వీనర్ అయిన కిలారి దిలీప్ గారికి, నా తోటి మైనార్టీ మోర్చా సోదరులకి, ముఖ్యంగా ఈ సర్ ప్రక్రియ మీద ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ అయిన షేక్ బాజీ గారికి, అధికార ప్రతినిధి అయిన ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.